హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్. వెల్కమ్ టు అశోక్ బంద వ్లాగ్స్. మన వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టైటిల్ అయితే చూసేసి ఉంటారు. ఈరోజు కంటెంట్ వచ్చి అదే అనమాట. ఇప్పుడైతే మనం ఇంకా స్టార్ట్ అయిపోయాము. రోడ్డు మాత్రం భయంకరంగా ఉంది. ఇది వచ్చి మనకి ఆత్మకూరు మండలం కన్పూర్పల్లి గ్రామంలో ఉంటుంది. మనమైతే ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు మనకు కనిపించేటువంటి గుడి వచ్చి దాదాపు ఒక 30 ఇయర్స్ కిందట కట్టింది. అది పూర్వపు రోజుల్లో ఇటువంటి రాళ్ళ మీద చెక్కేవారు విగ్రహాలు. ఇవి చాలా అంటే చాలా అరుదుగా ఉంటాయి, చాలా స్ట్రాంగ్ అండ్ ఎక్కువ డేస్ కూడా కాల పరిమితి ఉంటుంది. ఇది భిన్నమైన విగ్రహం. భిన్నమైన విగ్రహము పనికిరాదు, వేరే విగ్రహం పెట్టాలా అన్న తర్వాత దీని పక్కనే పెట్టించేసేసి ఆ విగ్రహాలు తీసుకొచ్చి కొత్తగా తిరుపతికి వేసేసి అక్కడ వేణుగోపాల స్వామి పునీతమైన వేణుగోపాల స్వామి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. చేసిన తర్వాత పాత పురాతనమైన రామేశ్వరం నుంచి ఉన్న విగ్రహం కాబట్టి దీన్ని మేము శ్రీదేవి ఎక్కడన్నా వాళ్ళు ఏమంటే ఎక్కడన్నా ఒక నదిలో కలిపేయమన్నారు. వాళ్ళు ఒప్పుకోవాలా, మా ఊరు పుట్టంగా పుట్టిన విగ్రహం ఇది కాబట్టి మేము చేయడానికి లేదు, అది కూడా మేము ఊరికి తీసుకోవాలనే ఉద్దేశంతో అని వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి దాన్ని కూడా మొన్న అభిషేకాలు చేసుకొని ముందుపెట్టుగా పూజలు చేసేవారు. ఎప్పుడు ఏ 100 సంవత్సరాలు 200 సంవత్సరాలతో ఇది చెప్పనే లేవు అటువంటి విగ్రహం. ఈ విగ్రహం ఒకే రాత్రిలో పెట్టమేశారు. చూడండి, ఇప్పుడుండే శిల్పానికి ఎప్పుడుండే శిల్పానికి అంత తేడా ఉంది. ఈ గ్రామాన్ని కాపాడుతూ వస్తున్నా అంటే ఈ స్వామి అనమాట. ఈ ఉండబట్టే మళ్ళీ ఈ రోజు విగ్రహం ఏర్పడి ఇక్కడ వేణుగోపాల స్వామి ఏర్పడ్డాడు. గ్రామానికి గ్రామస్తు సహకారం బాగుంది. 40 రోజుల నుంచి అభిషేక మండల పూజ జరుగుతుంది. మన అభిషేకం మొన్న సంరక్షణ కార్యక్రమం జరిగింది. బ్రహ్మాండంగా గ్రామస్తులంతా ఉన్నారు. వెళ్ళిన 16 రోజుల పండుగ గ్రామస్తులందరూ కూడా పాల్గొని పక్కనే పెన్నా నది బాగుతున్నది. పెన్నా నదిలో తీసుకుపోయేసి ఆ పాలకులు మంచి పాలకులు కూడా అక్కడ నిమజ్జనం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. పావన పినాకి నది పక్కనే దక్షిణం వైపు పారుతున్నది. గ్రామం చూడబోతే ఉత్తరం ఉంది. సుభిక్షంగా ఈ విగ్రహం వచ్చి అది 100 ఏళ్ళ 200 ఏళ్ళు అనేది ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా తెలియదు. ఈ ఊరి గ్రామ ప్రజల్ని ఈ విగ్రహం దాదాపుగా అదే 200 ఏళ్ళ నుంచి కానీ 100 ఏళ్ళ నుంచి కానీ కాపాడుతూ వస్తుంది. అంత నమ్మకం ఉంటుంది ఈ విగ్రహం పైన. ఈ విగ్రహాలు వచ్చి వేణుగోపాల స్వామి అలాగే అమ్మవారి విగ్రహాలు. ఇవి వచ్చి ఈ మధ్య నూతనంగా ప్రతిష్ఠించినవి ఇవి. ఇంకా మంచి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీరుండే పరిసరాల్లో ఇలాంటి పురాతనమైనవి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అలాగే అందరికీ తెలిసేటట్టు షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్.